From now onwards, we are going to discuss problems based on the properties of the definite integral. First, we see the first property. The first property says that change of variable does not changes value of definite integration. అంటే definite integration లో value మార్చినంత మాత్రాన ఎవరి యొక్క వాల్యూ మారదంట definite integral value మారదు. It means that definite integral value does not depends on the variable. It depends on the limits, upper limit and lower limit. అంటే ఏందో చూద్దాం. For example, integral of a to b f of x dx, integral of a to b f of x dx is the same as integral of a to b f of t dt, integral of a to b f of t dt. ఫస్ట్ ఇంటిగ్రల్ ని సెకండ్ ఇంటిగ్రల్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ ఇంటిగ్రల్ లో x ఉన్న ప్రతి దగ్గర అంటే వేరియబుల్ x మొత్తాన్ని సెకండ్ ఇంటిగ్రల్ కి వచ్చేటప్పటికి ఎలా మార్చినా t కింద మార్చినా ఇలా వేరియబుల్ ని మార్చినంత మాత్రాన ఎవరిలో మార్పు రాదు డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 x స్క్వేర్ dx, అదే విధంగా ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 t స్క్వేర్ dt. ఇక్కడ x ని కాస్త ఇందులో ఎలా మార్చినా t కింద మార్చినా రైట్ కామన్ వాట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ x క్యూబ్ బై 3 ఓవర్ ద లిమిట్స్ 0 and 1 ఓవర్ ద లిమిట్ 0 and 1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 1 క్యూబ్ బై 3 మైనస్ 0 క్యూబ్ బై 3 1 క్యూబ్ బై 3 అంటే ఏమొస్తుంది 1 బై 3. సిమిలర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 t స్క్వేర్ dt వాట్ ద ఇంటిగ్రల్ ఆఫ్ t స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు t లిమిట్స్ 0 and 1 సబ్స్టిట్యూట్ చేయండి అన్న లిమిట్స్ ఏమొస్తుందో మనకు అక్కడ 1/3 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ x ఉన్న ప్రతి దగ్గర t కింద మార్చినా కూడా డెఫినెట్ ఇంటిగ్రల్ మార్పు ఏమైనా వచ్చిందా రాలేదు. దిస్ ద ఫస్ట్ ప్రాపర్టీ చేంజ్ ఆఫ్ వేరియబుల్ డస్ నాట్ చేంజెస్ వాల్యూ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో వేరియబుల్స్ మార్చినంత మాత్రాన ఎవరిలో మార్పు రాదు డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూలో మార్పు రాదు. అదే లిమిట్స్ మార్చితే మాత్రం ఖచ్చితంగా డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూలో మార్పు అనేది రావడం జరుగుతుంది. రైట్, ఇఫ్ ఇస్ ద వన్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ యాక్చువల్లీ ద ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ first property. The problem is if I1 equal to integral of 0 to infinity e power minus x into x power n dx, e power minus x into x power n dx, then integral of 0 to infinity e power minus x square into x power 2n dx equal to dash. ఇది I1 అయితే ఇది I అయితే మరి ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ ఏమో అడుగుతారు. మనకి ఏ డెఫినెట్ ఇంటిగ్రల్ అడుగుతున్నాడు సార్ దేర్ ఆస్కింగ్ us about integral of 0 to infinity e to the power of minus x square into x power 2n plus 1 dx, x power 2n plus 1 dx. Now I am assuming x square is equal to t, x square equal to t, x square is 2t means 2x equal to dt by right sir integral of 0 to infinity e power minus x square into x power of 2n plus 1 can be written as x power 2n into x dx. This can be written as integral of 0 to infinity e to the power of minus x square into x square whole power n into x dx. Then corresponding t equal to 0 square అంటే ఏమొస్తుందయ్యా 0నే రావడం జరుగుతుంది. x equal to infinity then t value also equal to how much infinity. లిమిట్స్ అయితే మారలేదు. లిమిట్స్ ఏమున్నాయి 0 to infinity ఉన్నాయి. e to the power of minus t into t power n into x dx 2x equal to dt by dx అయినప్పుడు x dx ఏమవుతుంది సార్ మనకి dt by 2 రావడం జరుగుతుంది. రైట్, దీని మొత్తంలో 1/2ని కామన్ తీసేస్తే ఏమొస్తుంది ఇంటిగ్రల్ ఆఫ్ 0 to infinity e to the power of minus t into t power n dt. If you observe this is same as the given I but in the place of x there exists a variable t. ఇది మనకి సేమ్ ఎవరి లెక్క ఉంది సార్ మనకు అక్కడ I లెక్కనే ఉంది కానీ x ప్లేస్లో ఎవరున్నారయ్యా t ఉంది. వేరియబుల్ మాత్రమే మారింది, లిమిట్స్ మారలేదు, ఫామ్ మారలేదు. లిమిట్స్ మారకుండా వేరియబుల్ ఒక్కటే మారితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూలో ఏమైనా చేంజ్ వస్తుందా సార్ చేంజ్ ఏమీ రాదు. దట్ బై యాజ్ పర్ ద ఫస్ట్ ప్రాపర్టీ డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేంజ్ ఏమీ రాదు కాబట్టి ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్ అవుతుందయ్యా ఐకి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పవచ్చు 1/2 times of I అని చెప్పవచ్చు. వాట్ యు కాల్ 1/2 times of I. ఇస్ దేర్ ఇన్ ద ఆప్షన్స్ రైట్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు థర్డ్ ఆన్సర్? థర్డ్ ఆప్షన్. కాబట్టి టిపికల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఇచ్చిన ఎప్పుడైనా ఇలా ఐ ఈక్వేట్ చేస్తూ ఉన్నాడు అనుకో రెండు ప్రాపర్టీస్ వాడాలి. ఒకటి చేంజ్ ఆఫ్ వేరియబుల్ ప్రాపర్టీ, ఇంకొకటి ఇంటర్చేంజ్ ఆఫ్ లిమిట్స్ ప్రాపర్టీ. నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఆ ప్రాపర్టీ ఒకటి వాడితే మనకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. రైట్, ప్రాపర్టీ చెప్పండి. చేంజ్ ఆఫ్ వేరియబుల్ డస్ నాట్ చేంజెస్ వాల్యూ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. దాన్ని బేస్ చేసిన ఒక ప్రాబ్లం మనకు అడిగిన దాన్ని తీసుకున్నా x స్క్వేర్ టీ అనుకున్నా
అప్పుడు 2x ఈక్వల్ dt బై dx వచ్చింది, e పవర్ x స్క్వేర్ 2 పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ఉంది కాబట్టి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n x స్క్వేర్ x పవర్ 2n x స్క్వేర్ హోల్ పవర్ n టు x dx సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఏమొచ్చింది i/2 రావడం జరుగుతుంది. రైట్, జస్ట్ పస్ ద వీడియో, నోట్ ఇట్ డౌన్. విల్ కంటిన్యూ విత్ అనదర్ ప్రాపర్టీ. If we see the next property or the second property says that interchange సైన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. అంటే మనం ఎప్పుడైనా లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్కి ఇంటర్చేంజ్ చేస్తే డెఫినెట్ ఇంటిగ్రల్ కేవలం దేనిలో మార్పు వస్తుందంట, సైన్లో మాత్రమే మార్పు వస్తుంది. దట్ ఇస్ ద సెకండ్ ప్రాపర్టీ. దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ఇంటర్చేంజ్ ఆఫ్ లిమిట్స్ చేంజెస్ ఓన్లీ సైన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఇంటర్చేంజ్ ఆఫ్ లిమిట్స్ చేంజెస్ ఓన్లీ సైన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of x dx ఈజ్ ఈక్వల్ టు సమ్ i అనుకున్నాం అనుకో, ఈక్వల్ ఏమనుకుంటే సమ్ i అనుకున్నాం అనుకో. ఇంటిగ్రల్ ఆఫ్ b to a f of x dx ఇంటిగ్రల్ ఆఫ్ b to a f of x dx ఏమవుతుందంటే మైనస్ i అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ లోయర్ లిమిట్ ఏ ఉంది, అప్పర్ లిమిట్ b ఉంది, కానీ సెకండ్ కేసుకి వచ్చేటప్పటికి ఇంటర్చేంజ్ అయినాయి. ఇంటర్చేంజ్ అయితే కేవలం ఎవరిలో మార్పు వస్తుంది, సైన్లో మాత్రమే మార్పు వస్తుంది. మ్యాగ్నిట్యూడ్లో ఎటువంటి మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ గివింగ్ ద క్వశ్చన్ లైక్ దిస్, ఇఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin x divided by sin x plus cos x dx is equal to π/4, then integral of 0 π/2 to 0 sin x plus cos x dx is simply minus π/4. ఎందుకు సార్ ఈ ప్రాబ్లం ఫంక్షన్ మొత్తం సేమ్ ఉంది, జస్ట్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ ఇన్ ద లిమిట్స్. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π/2 ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి లోయర్ లిమిట్ π/2, అప్పర్ లిమిట్ 0 అవుతుంది. దిస్ ద సెకండ్ ప్రాబ్లం. ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ వైల్ డిస్కసింగ్ ద సమ్ టిపికల్ ప్రాబ్లమ్స్. కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ జస్ట్ యూజ్ అవుతుంది. ఏంటి ప్రాపర్టీ ఏంది, ఇంటర్చేంజ్ ఆఫ్ లిమిట్స్ చేంజెస్ ఓన్లీ సైన్ ఆఫ్ ది డెఫినెట్ ఇంటిగ్రల్. ఇఫ్ యు సీ ద నెక్స్ట్ ప్రాపర్టీ సేస్ దట్ ఎనీ డెఫినెట్ ఇంటిగ్రల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as sum of definite integrals by splitting the range. మనం ఏం చేయొచ్చు సార్ అంటే ఏ డెఫినెట్ ఇంటిగ్రల్ అయినా కూడా సమ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ సమ్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంట. ఎవరిని స్ప్లిట్ చేస్తూ, రేంజ్ని స్ప్లిట్ చేస్తూ. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఆస్కింగ్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π cos x dx, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π cos x dx. దిస్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ ది డెఫినెట్ ఇంటిగ్రల్ బై స్ప్లిట్టింగ్ ద రేంజ్. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సార్, 0 to π రేంజ్. ఈ 0 to πని ఫైనైట్ రేంజ్ కింద అంటే 0 to π/2కి ఒకసారి చేసి తర్వాత π/2 to πకి ఇంకొకసారి చేసుకోవచ్చు, π/2 to πకి ఇంకొకసారి చేసుకోవచ్చు. రైట్, ఒకసారి చెప్పండి సార్. ఇంటిగ్రల్ 0 to π cos x dx ఉంది, ఇంటిగ్రల్ 0 to π cos x dx ఉంది అనుకో. ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 cos x dx చేసిన తర్వాత దీనికి ఎవరిని యాడ్ చేయొచ్చు, నెక్స్ట్ రేంజ్ యొక్క ఇంటిగ్రేషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు π/2 to π cos x dx, π/2 to π cos x dx. ఇలా టోటల్ రేంజ్కి ఒకేసారి ఇంటిగ్రేషన్ చేయాల్సిన పని, రేంజ్ని స్ప్లిట్ చేసుకుని కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ది ప్రాపర్టీ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ వైల్ ఎవాల్యుయేటింగ్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ది ఫంక్షన్ ప్రాబ్లమ్స్కి డెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏంది సార్, ఎనీ డెఫినెట్ ఇంటిగ్రల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as సమ్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్ బై స్ప్లిట్టింగ్ ద రేంజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2π ఉంది, 0 to 2π ఏం చేయొచ్చు, 0 to π ఒకసారి చేయొచ్చు, తర్వాత π to 2π ఒకసారి చేయొచ్చు, 2π to π ఒకసారి చేయొచ్చు. అదేవిధంగా ఈ కండిషన్ అనేది మనము ఏరియాస్లో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫంక్షన్ అబోవ్ ఎక్స్ యాక్సిస్ ఉంటేనే ఇట్ గివ్స్ ద పాజిటివ్ వాల్యూ ఫర్ ద డెఫినెట్ ఇంటిగ్రల్స్. అదే ఫంక్షన్ బిలో ఎక్స్ యాక్సిస్ ఉందనుకో సార్, డెఫినెట్ ఇంటిగ్రల్ నెగిటివ్ అవుతుంది, కానీ మన ఏరియా నెగిటివ్ వస్తుందా కాదు. కాబట్టి అటువంటి నెగిటివ్ ఏరియాస్లో ఏం చేస్తాం మనం, మ్యాగ్నిట్యూడ్ని కన్సిడర్ చేయడానికి ఈ కండిషన్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. రైట్, మళ్ళీ చెప్పండి ప్రాపర్టీ ఏంది, ఏదైనా డెఫినెట్ ఇంటిగ్రల్ని సమ్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ కింద రాయొచ్చు. ఎవరిని స్ప్లిట్ చేసి, రేంజ్నే స్ప్లిట్ చేసుకుని. ఐ హోప్ యూ అండర్స్టాండ్. జస్ట్ పస్ ద వీడియో, నోట్ డౌన్ దీస్ 2 ప్రాపర్టీస్. వి విల్ డిస్కస్ అనదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ కాల్డ్ కింగ్ ఆఫ్ ఆల్ ది ప్రాపర్టీస్. అన్ని ప్రాపర్టీస్కి కింగ్ అని చెప్తున్నాయి, ఎందుకంటే మనకు అక్కడ ఆ ప్రాపర్టీ తెలిస్తే సెవరల్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చూసిన వెంటనే మనము ఆన్సర్ చెప్పడానికి ఉంటుంది. కాబట్టి అదేందో మాట్లాడుకుందాం. జస్ట్ పస్ ద వీడియో, నోట్ ఇట్ డౌన్. రైట్,
If we say the next property says that integral of a to b f of x dx, integral of a to b f of x dx equal to integral a to b f of a plus b minus x dx. అంటే సింపుల్ గా మాట్లాడుకుంటే మనం ఏ ఫంక్షన్ కి అయితే ఇంటిగ్రేషన్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్ ని సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ దట్ వేరియబుల్ చేసినా కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎటువంటి మార్పు ఉండదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మనం ఏ ఫంక్షన్ కి అయితే ఇంటిగ్రేషన్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్ ని సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ దట్ వేరియబుల్ కింద మార్చినా కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది మారదు. దట్ మీన్స్ వైల్ ఎవాల్యుయేటింగ్ ద డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇఫ్ యూ చేంజ్ వేరియబుల్ ఇన్ ద ఇంటిగ్రెంట్ యాజ్ ద సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ దట్ వేరియబుల్, ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ ది డెఫినెట్ ఇంటిగ్రేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 sin x dx అడిగండి సార్. ఇక్కడ ఎవరు సార్ ఇంటిగ్రెంట్? sin x. ఇందులో ఉన్న x ని ఎలా మార్చినా కూడా సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ x కింద మార్చినా కూడా ఎవరిలో మార్పు ఉండదంట? డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూలో మార్పు ఉండదంట. మరి మారుతుందో లేదో చూద్దాం ఒకసారి. నౌ ఐ యామ్ చేంజింగ్ ఇట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 sin of సమ్ ఆఫ్ ది లిమిట్స్ అంటే 0 plus pi by 2 ఎంతనా? pi by 2 మైనస్ వేరియబుల్ x dx. రైట్, ఒకసారి చెప్పండి. What is the integral of 0 to pi by 2 sin x dx? Integral of sin x is minus cos x over the limits how much? 0 to pi by 2. Substituting the limits, it becomes minus cos pi by 2 minus of minus plus cos 0 minus cos pi by 2. It becomes 0. Cos value 0 value is how much? 1. Next, ఇందులో ఉన్న x ని ఎలా మార్చాము? సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ x కింద మార్చాము. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 sin of pi by 2 minus x is cos x. Sin of pi by 2 minus x is cos x. What is the integral of 0 to pi by 2 cos x dx? Integral of cos is sin x over the limits 0 and pi by 2. Substituting limits, it becomes sin pi by 2 minus sin 0. Sin pi by 2 value is how much? 1. Sin 0 value is how much? 0. Therefore answer is how much? 1. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రెంట్ లో x ని ఎలా మార్చాను? సెకండ్ ప్రాబ్లం కి వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ వేరియబుల్ కింద మార్చా. అయినా డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమైనా మారిందా? మారలేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఎనీ టిపికల్ ఇన్ ద ప్రాబ్లమ్స్, బై యూజింగ్ దట్ ప్రాపర్టీ యూ కెన్ మేక్ ఇట్ సింపుల్. ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తే మనము సింప్లిఫై చేయొచ్చు. ఒక్కసారి రిపీట్ చేయండి. ప్రాపర్టీ ఏం చెప్తుంది? నువ్వు ఏ ఫంక్షన్ కి అయితే ఇంటిగ్రేషన్ చేస్తున్నావో ఆ ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్ ని సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ దట్ వేరియబుల్ కింద మార్చినా కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎటువంటి మార్పు ఉండదు. I hope you understood. Based on this property, we have to evaluate one important problem. The problem is integral of 0 to a x times of a minus x whole power n dx. X times of a minus x whole power n dx. రైట్, ఇప్పుడు చెప్పండి సార్, x ఇంటూ a మైనస్ x హోల్ పవర్ n dx. ఈ రెండింటిని ప్రాబ్లం మల్టిప్లై చేద్దామంటే టిపికల్ అవుతుంది. మల్టిప్లికేషన్ చేయడం కొద్దిగా టిపికల్ కాబట్టి ఈ ప్రాపర్టీ వాడుతున్నాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రాపర్టీ ఏం చెప్తుంది సార్? మనం ఏ ఫంక్షన్కి ఇది ఇంటిగ్రేషన్ చేస్తున్నాం ఆ ఫంక్షన్లో ఉన్న ఎక్స్ని ఎలా మార్చొచ్చు, లేదా ఫంక్షన్లో వేరియబుల్ ఎలా మార్చొచ్చు? సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ దట్ వేరియబుల్. రైట్, సమ్ ఆఫ్ ది లిమిట్స్ ఎంత? 0 plus a అంటే ఎంత నా a. అంటే ఇప్పుడు ఎక్స్ని ఎలా మార్చొచ్చు? ఏ మైనస్ ఎక్స్ కింద మారుస్తున్నా. ఏ మైనస్ ఎక్స్ ఇంటూ a minus of a minus x whole power n dx. Simplifying it is equal to integral of 0 to a minus x into a minus a becomes 0. Minus of minus x is how much? Plus x whole power n dx. Now we can perform multiplication operation very easily. Right, if we do the multiplication, it results integral of 0 to a x power n minus x into x power n is x power n plus 1 dx. Now if you use a definitely a is constant, x power n integration is x power n plus 1 divided by n plus 1 minus x power n plus 1 integration x power n plus 2 divided by n plus 2 divided by n plus 2 over the limits 0 and a. By substituting the limits, you will get the final answer. If you substitute the upper limit, it becomes a into a power n plus 1 divided by
n plus 1 minus a power n plus 2 divided by n plus 2. If we substitute the lower limit, it becomes a into 0 power something. This term becomes 0, 0 power something becomes 0. Lower limit results 0. That's why I am neglecting it. Right, going on simplifying, a into a power of n plus 1 becomes a to the power of n plus 2 divided by n plus 1 minus a power n plus 2 divided by n plus 2. By taking a power n plus 2 as common, it becomes 1 by n plus 1 minus 1 by n plus 2. This is the final result for the given definite integral. This is one of the important condition we need to remember. Like this, we can solve any typical problems by using this property. Based on this property, we have the one standard deduction and we have the one standard form. Every year or in every 2 years, you can expect a question from that standard form. Just pause the video and note it down. We will continue with that standard form. ఆ స్టాండర్డ్ ఫామ్ ఏందో చూద్దాం. ప్రస్తుతాన్ని కాపీ చేసుకోండి. ప్రాపర్టీ అర్థమైంది కదా అందరికీ? ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఏం చెప్తుంది ప్రాపర్టీ? మనం ఏ ఫంక్షన్కి అయితే ఇంటిగ్రేషన్ చేస్తున్నామో ఆ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ని సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ దట్ వేరియబుల్ కింద మార్చినా కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎటువంటి మార్పు ఉండదు. ఇంకొకసారి కొద్దిగా మనం మార్చుకుందాం. ఒకసారి ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of x dx ఈక్వల్ ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of a plus bx అన్నారు. మరి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to a f of x dx ఏమని రాయిస్తారు మనకు అక్కడ? It is equal to integral of 0 to a. In integrand you can replace x as sum of the limits minus x. Sum of the limits is a minus x dx. A minus x dx. Similarly, integral of 0 to 2a. Integral of 0 to 2a f of x dx. F of x dx equal to integral of 0 to 2a. In integrand we can replace x with sum of the limits minus x. Sum of the limits is 2a minus x. 2a minus x dx. These are the another standard forms from this basic property. Just pause the video, note it down. Right. If you say the next standard form, it is actually not the property. It is based on the previous property. The standard form is integral of a to b f of x divided by f of x plus f of a plus b minus x. And a format ఉంది సార్, function divided by function ప్లస్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ ఎక్స్ ఫార్మాట్లో ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంట 1/2 టైమ్స్ ఆఫ్ బి మైనస్ ఏ. 1/2 టైమ్స్ ఆఫ్ బి మైనస్ ఏ. మళ్ళీ రిపీట్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏ ఫంక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే ఫంక్షన్ ఉండాలి. డినామినేటర్లో ఉన్న ఫంక్షన్కి ఎలా ఉండాలి సార్ అంటే ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ ఎక్స్. ఈ ఫంక్షన్లో ఎక్స్ని దేంతో రీప్లేస్ చేస్తే వచ్చిన ఫంక్షన్ అంట సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేస్తే వచ్చిన ఫంక్షన్ ఉన్నట్టయితే ఇంటిగ్రల్ వాల్యూ హాఫ్ ఆఫ్ బి minus a, half of b minus a. Have a look over the some problems. Either asking integral of 0 to pi by 2 sin x by sin x plus cos x. ఇక్కడ sin ఉంది, ఇక్కడ sin ఉంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం రండి. This can be written as integral of 0 to pi by 2. 0 to pi by 2 sin x divided by sin x plus sin of cos x. I am writing sin of pi by 2 minus x. Sin of pi by 2 minus x. ఇక్కడ sin of pi by 2 minus x అంటే ఎవరు సార్ మనకు అక్కడ sin of sum of the limits. Sum of the limits ఎంత సార్ 0 plus pi by 2. Pi by 2 minus x. రైట్, ఒకసారి స్టాండర్డ్ ఫామ్ ఉందా లేదా చెక్ చేయండి. నార్మల్గా సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ అంటే ఎంత కాస్ ఎక్స్. కానీ సైన్ ఆఫ్ పై బై 2 ఎక్స్ మైనస్ ఏం రాయొచ్చు సైన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ ఎక్స్ మన ఫామ్లోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ చెప్పండి. ఫంక్షన్ డివైడెడ్ బై ఫంక్షన్ ప్లస్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. వాట్ ద స్ట్రైట్ అవే ఆన్సర్ 1/2 టైమ్స్ ఆఫ్ బి మైనస్ ఏ. వాట్ ద ఆన్సర్ 1/2 టైమ్స్ ఆఫ్ బి మైనస్ ఏ. కాబట్టి ఒకసారి చెప్పండి 1/2 టైమ్స్ ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ పై బై 2 minus 0. Answer is how much? Pi by 4. Answer is how much? Pi by 4. Right. It purely depends on the limits. Limits में depend होता है. ప్రతిదానికి pi by 4 వస్తుందని గుర్తుపెట్టుకోకండి. లిమిట్స్ మారితే ఆన్సర్ మారే ఆస్కారం ఉంది. లిమిట్స్ మారితే ఎవరు మారే ఆస్కారం ఉంది సార్? ఆన్సర్ మారే ఆస్కారం ఉంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If you see the next problem, the problem is integral of 0 to pi by 2 cos x by cos x plus sin x. Cos x by cos x plus sin x. This can be written as integral of 0 to pi by 2. Integral of 0 to pi by 2 cos x divided by cos x divided by cos x divided by cos x plus cos of
pi by 2 minus x చెప్పండి ఈక్వల్ కదా వాట్ ద వాల్యూ ఆఫ్ cos of pi by 2 minus x cos of pi by 2 minus x sin x అంటే ఈ రెండు ఇంటిగ్రేండ్స్ ఈక్వల్ బట్ ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ ఇంటిగ్రేండ్ ఇట్ ఇస్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ a to b f of x ఇక్కడ f of x ఉంది ఇక్కడ కూడా ఏముంది సార్ f of x ప్లస్ సేమ్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ x సమ్ ఆఫ్ ది లిమిట్స్ అంటే ఇక్కడ 0 ప్లస్ pi by 2 మైనస్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది ఉంటే మనకు ఆన్సర్ ఏంటి సార్ మనకు అక్కడ హాఫ్ ఆఫ్ బి మైనస్ సి అంటే హాఫ్ ఆఫ్ పై బై 2 మైనస్ 0 ఆన్సర్ ఈజ్ పై బై 4 ఆన్సర్ ఈజ్ పై బై 4 రైట్ నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 1 by 1 plus tan x ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 1 by 1 plus tan x it can be written as integral of 0 to pi by 2 0 to pi by 2 1 by 1 plus sin x divided by cos x sin x divided by cos x by taking the LCM if we simplify it becomes integral of 0 to pi by 2 LCM తీసుకుంటే ఏమొస్తుంది cos x is the LCM cos x plus sin x by cos x న్యూమరేటర్ కి ఎవరు వచ్చేస్తారు cos x integral of 0 to pi by 2 cos x divided by cos x plus sin x cos x plus sin x రైట్ మళ్ళీ ఇప్పుడు ఈ sin x మనం ఏమని రాసుకోవచ్చు సార్ cos of pi by 2 minus x అని రాయొచ్చు cos of pi by 2 minus x అని రాసుకోవచ్చు రైట్ ఒకసారి చెప్పండి సార్ నౌ ఇంటిగ్రేట్ ఇన్ ద స్టాండ్ ఫార్మ్ ఫంక్షన్ ఆఫ్ x డివైడెడ్ బై ఫంక్షన్ ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంది ఇక్కడ కూడా అదే ఫంక్షన్ ఉంది నెక్స్ట్ సేమ్ ఫంక్షన్ ఉంది కాకపోతే x బదులు ఎవరు ఉన్నారు సమ్ ఆఫ్ ది లిమిట్స్ pi by 2 plus 0 pi by 2 minus x ఉంది అలా ఉంటే ఆన్సర్ ఏందయ్యా హాఫ్ ఆఫ్ b minus a హాఫ్ ఆఫ్ b minus a కాబట్టి ఆన్సర్ pi by 4 వస్తుంది సిమిలర్లీ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 1 by 1 plus cot x ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 2 1 by 1 plus cot x can be written as integral of 0 to pi by 2 1 by 1 plus cot x can be written as cos x divided by sin x dx cot x can be written as cos x divided by sin x dx going on simplifying it is equal to integral of 0 to pi by 2 sin x divided by sin x plus cos x dx sin x divided by sin x plus cos x dx now this cos x can be written in terms of sin as sin of pi by 2 minus x here pi by 2 is nothing but sum of the limits pi by 2 is nothing but sum of the limits కాబట్టి ఇప్పుడు ఏ ఫంక్షన్ అంటే ఫంక్షన్ డివైడెడ్ బై ఫంక్షన్ ప్లస్ ఫంక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది లిమిట్స్ మైనస్ x ఫామ్ లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏందయ్యా నాకు అక్కడ హాఫ్ ఆఫ్ b minus a how much you are getting pi by 4 how much you are getting pi by 4 nice next if you see the next problem the problem is integral of pi by 6 to pi by 3 pi by 6 అంటే ఎంత 30 degrees pi by 3 అంటే ఎంత 60 degrees integral of pi by 6 to pi by 3 sin x by sin x plus cos x right cos in terms of sin ఎలా రాయొచ్చు sin of pi by 2 minus x అని రాయొచ్చు మరి sum of the limits గమనించండి pi by 6 అంటే 30 pi by 3 అంటే 60 plus 90 ఏమవుతుంది సార్ 60 plus 30 ఏమవుతుంది 90 అవుతుంది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవస్తారంటే మనకు అక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ pi by 6 to pi by 3 ఇంటిగ్రల్ ఆఫ్ pi by 6 to pi by 3 sin x divided by sin x అలాగే ఉంచుతున్నా cos x I am writing as sin of pi by 3 plus pi by 6 minus x dx రైట్ ఇప్పుడు చూడండి సార్ pi by 3 plus pi by 6 90 sin of 90 minus x sin of 90 minus x is cos x సరిపోయింది but if you write like this it is converted into the standard form of integral of a to b f of x by f of x ఇక్కడ sin ఉంది ఇక్కడ sin ఉంది కానీ ఇక్కడ కూడా sin ఉంది కాకపోతే x ప్లస్ లో ఎవరు ఉన్నారు sum of the limits minus x ఉంది sum of the limits minus x కాబట్టి integral of a to b f of x by f of x plus same function of sum of the limits minus x same function of sum of the limits minus x ఉన్నట్టయితే ఆన్సర్ ఏంటన్నా హాఫ్ ఆఫ్ b minus a కాబట్టి 1 by 2 times of b అంటే ఎవరు ఇక్కడ pi by 3 a అంటే ఎవరు pi by 6 pi by 3 minus pi by 6 results how much pi by 6 only finally the answer is pi by 12 don't remember blunderly answer as pi by 4 it depends on the limits దేని మీద డిపెండ్ అవుతున్నాయి మనకు అక్కడ లిమిట్స్ మీద డిపెండ్ అవ్వటం జరుగుతుంది ఓకే similarly if you see the one more problem the problem is integral of pi by 6 to pi by 3 integral of pi by 6 to pi by 3 cos x by cos x plus sin x cos x by cos x plus sin x cos x by cos x plus sin x right now I am writing this as integral of pi by 6 to pi by 3 cos x divided by cos x plus sin x I am writing as cos of pi by 3
plus pi by 6 minus x. For the value of pi by 3 plus pi by 6, 90. Cos of 90 minus x is sin x. This integral, this integral. But if you write like this, it's converted into the standard form of integral of a to b f of x by f of x plus f of a plus b minus x. F of a plus b minus x. If integral in the form of integral of a to b f of x by f of x plus f of a plus b minus x, answer is half of b minus a. Simplifying it results the answer as pi by 12. Results the answer as pi by 12. Please remember, my dear students, what is the standard form? Integral of a to b some function divided by same function plus same function, but x is in the form of sum of the limits minus x. Then definite integral value is half of b minus a. Half of b minus a. 1 by 2 times of upper limit minus lower limit. Upper limit minus lower limit. I hope you understood. Just pause the video and note it down. We will continue with the some more problems based on the same concept.